హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రాజ్ అయితే దొంగచాటుగా కలిసి ఒక వ్యక్తికి డబ్బు ఇస్తూ ఆ చెంప ఈ చెంప పగలకొట్టి, చూడు, నా కుటుంబం గౌరవం కోసం మాత్రమే నేను నీకు డబ్బు ఇస్తున్నాను, నీ బ్లాక్మెయిల్కి భయపడిపోయి కాదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అనుకో అని చెప్పేసి అనగానే, సార్ ఇదే లాస్ట్ సార్ అని అనగానే, ఇంకోసారి నాకు ఫోన్ చేసి డబ్బడికి బ్లాక్మెయిల్ చేసావే అనుకో, నెక్స్ట్ టైం నేను పోలీసులతో వస్తాను, అర్థమైందా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి డబ్బు ఇసిరి కొట్టేసి రాజ్ అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అసలు ఆ వ్యక్తి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే బాబు గురించి అతనికి తెలుసు అనమాట. నా కుటుంబం గౌరవం గురించి అంటున్నారు అంటే కుటుంబం గౌరవం పోకోకుండా ఈయన తన మీద నిందను వేసుకుంటున్నాడని అర్థమైంది. కానీ ఆ వ్యక్తి ఇంతలోనే మాయమైపోయాడే, అతన్ని కలిసేదెలా, అతని నోట్లో నుంచి నిజాలు తెలుసుకునేది ఎలా అని చెప్పేసి కావ్య అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వర్క్ అంతా చేసి గదిలోకి వెళ్ళి రాజ్ని ఫోన్ అయితే అడుగుతూ ఉంటుంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అనగానే కళావతికి ఫోన్ ఇస్తాడు. నా ఫోన్ కాదు, మీ ఫోన్ అని చెప్పేసి అనగానే, ఎందుకు అని అంటూ ఉంటే, ఒకసారి ఇవ్వండి, ఫోన్ చేసుకొని ఇస్తాను అని చెప్పేసి అప్పుకైతే ఫోన్ చేస్తుంది. అప్పు, నేను ఒక నెంబర్ నీకు పంపిస్తున్నానే, ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ఇంటి అడ్రస్ ఏంటి, ఆ నెంబర్ ఏ పేరు వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని అనగానే, గట్లనే అక్క, నేను మొత్తానికి ఎంక్వైరీ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తా అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది. మార్నింగ్ కల్లా రెడీగా ఉండు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి అని అప్పు అయితే ఫోన్ని పెట్టేస్తుంది. అమ్మయ్యా, ఒక పెద్ద భారం దిగిపోయినంత ఆనందంగా ఉంది అని కావ్య అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ అయితే కనిపిస్తాడు. ఇక కావ్య టెన్షన్తో భయపడిపోతూ ఉంటుంది. ఈ లోపల రాజ్ వచ్చేసేసి, హలో, ఏంటి నిన్ను చూస్తుంటుంటే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అన్నట్టు నాకు అనిపించడం లేదే, అయినా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే వేపించమని చెప్పొచ్చు కదా అని అనగానే, అబ్బా, నేను మా అప్పుకి ఫోన్ చేశానండి, పాపం అప్పు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కదా, మీకైతే ఈ ఇంటి వాళ్ళ గురించి పక్క కట్టుకున్న భార్య గురించి కూడా అవసరం లేదు, కానీ నాకు అలా కాదు కదా, ఇటు అత్తవారి కుటుంబాన్ని అటు నా కుటుంబాన్ని రెండు కళ్ళతో సమానంగా చూసుకొని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది, పాపం అప్పు ఎలా ఉంది, తినిందా లేదా అని కనుక్కున్నాను, ఇదిగోండి మీ ఫోను అని చెప్పేసి అమ్మయ్యా అని చెప్పేసి కావ్య సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. నేను భద్రంగా దాచిపెట్టిన డాక్యుమెంట్స్ అసలు నేను కబోర్డ్లో పెట్టినవి ఎవరు బయటకు తీస్తున్నట్టు, కబోర్డ్లో తీసిన తర్వాత అసలు నేను ఎలా సైన్ చేసినట్టు నాకేమీ అర్థం కావటం లేదు. నిజంగానే పేపర్లకు కాలు రావు కదా, కాబట్టి నా పేపర్లను ఎవరు తీసుకొని వెళ్ళినట్టు అని చెప్పేసి స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ శత్రువు నా కట్టుకున్న మొగుడు ఆ రాహులే, తర్వాత నా అత్త రుద్రాణి, ఇదిగో తర్వాత నిన్న కాక మొన్న వచ్చిన ఈ అనామిక. కానీ అనామిక ఏ రోజు నా గదిలోకి రాదు. ఇక వచ్చే ఛాన్సులు ఎవరికున్నాయి? నా భర్తకి, నా అత్తకి. వీళ్ళిద్దరి చేతులకి ఏమైనా పని పెట్టారా ఏమోనని అనుమానం వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి ఆలోచించి 2 రోజుల్లో డాక్యుమెంట్స్ని తెచ్చుకోవాలి అని చెప్పేసి స్వప్న అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పు ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా కనకంతో చెప్పడంతో, ఏంటి, అవునా, సరే అయితే అని చెప్పేసి కనకం స్వప్నకైతే ఫోన్ చేస్తుంది. హలో, ఏంటమ్మా అని చెప్పేసి అనగానే, ఒసే పిచ్చిదానా, అన్నిట్లోనూ అంత తెలివితేటలతోటి ఉంటావు కదే, డాక్యుమెంట్స్ని ఎలా పోగొట్టుకున్నావు అని అనగానే, అబ్బా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను క్వశ్చన్స్ చేయటం అయిపోయిందమ్మా, ఇక తీరా నువ్వు ఒక్కదానివే మిగిలావనుకుంటా అని అనగానే, పిచ్చిదానా, కడుపుతో ఉన్న కూతురు ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించుకొని స్ట్రెస్ తీసుకోకూడదని చెప్దామనే వచ్చాను. పిచ్చిదానా, ఎంతటి తెలివైన వాళ్ళైనా ఒక్కొక్కసారి ఇక పప్పులో కాలేసినట్టు నువ్వు ఆ ఇంట్లో ఎంత తెలివిగా ఉన్నా నీ వెనకాతల నీ భర్త, నీ అత్త నీ వెనకాతల గోతులు తీస్తూనే ఉంటారు. ఆ ఇంట్లో అతి ప్రమాదకరమైన మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళిద్దరే, నువ్వు ముందు వాళ్ళ గురించి ఆలోచించు అని అనగానే, అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, అయినా అంత కరెక్ట్గా నువ్వు ఎలా చెప్తున్నావమ్మా అని అనగానే, ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను, ఇప్పుడు అప్పు నాకు ఒక విషయం చెప్పింది, అందుకనే నీకు ఫోన్ చేశాను అని అనగానే, ఏంటమ్మా అది అని చెప్పేసి అనగానే, అదేనే
మన వీధిలో సుజాత వదిన ఉంటుంది కదా, సుజాత వదిన తన కూతురికి సంబంధం కుదిరింది అని చెప్పింది. రేపో మాపో పెళ్లి చేయబోతున్నాం, కట్నాలు కానుకలు ఇవ్వాలి, కాకపోతే తన బంగారం అమ్మేసేసి కట్నం ఇచ్చేస్తానని చెప్పేసేసి నన్ను తోడు రమ్మనింది. నేను తను ఇద్దరం తోడుగా వెళ్ళాం. అప్పుడే ఆ షాపులో నుంచి ఇక నీ భర్త బయటకు వస్తూ కనిపించాడు. నీ భర్తకు ఇక ఆ షాపులో ఏం పని అని అనిపించింది అని అనగానే, అమ్మ నువ్వు చెప్తున్న వ్యక్తి మా ఇంటికి వచ్చిన వ్యక్తి ఒకరేనేమో అనిపిస్తుంది అని అనగానే, ఇక వెంటనే అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనకం చెప్పడంతో, అంటే నా భర్త రాహులే నన్ను మోసం చేశాడు అని చెప్పేసేసి, అమ్మ నువ్వు నాకు హింట్ ఇచ్చావు, రాహుల్ చేతికి పని పెట్టాడని నాకు అర్థమైంది, కావాలని చెప్పేసేసి ఆ సేట్జీ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకున్నాడు, నువ్వు నాకు ఇక ఫోన్ పెట్టేసి అమ్మా, నాకు దొంగతనం చేసింది వీళ్ళే అని నువ్వు ఫుల్గా 100% నమ్మకం ఇచ్చావు కాబట్టి నేను ఎలా తేల్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనగానే, అలాగే స్వప్న వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా మోసం చేస్తారే, నీకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని అనగానే, అలాగేనమ్మా అని చెప్పేసేసి, అత్త నిన్ను మామూలుగా వదిలిపెట్టను, నాకు మీ మీద ఫుల్ నమ్మకమే, ఈ మధ్య అతి ప్రేమ చూపించేసేసి జ్యూస్లు బోస్లు ఇవన్నీ నాకు ఇచ్చేస్తున్నారు, నేను కనిపెడతాను, అన్ని డబ్బులు మీరు బయటకైతే తీసుకొని వెళ్ళరు, ₹1,00,00,000 అప్పు తీశారంటే ఆ ₹1,00,00,000 మా అత్త గదిలోనే భద్రంగా ఉంటాయి, మా అత్తని నా భర్తని ఒక కంట కనిపెడతాను, ఆ డబ్బులను వాళ్ళకి లేకోకుండా చేసి వాళ్ళంతట వాళ్ళే నిజం ఒప్పుకునేటట్టు చెయ్యకపోతే నా పేరు స్వప్నే కాదు అని చెప్పేసేసి మన స్వప్న అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే మరో పక్క అనామిక ఇటు భర్తకు అత్తమామలకు ప్రేమకు దూరం అయిపోయానని చెప్పేసేసి ఇక వాళ్ళ అత్తతోటి మాటలు కదపడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ధాన్యలక్ష్మి అనామికను మాత్రం ఇక ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, మా అక్క ఇంతకాలం మా అక్క దగ్గర నుంచి చూసి కొన్ని నేను నేర్చుకోలేదు, కానీ మా అక్క ఎంత చూసినా ఈ ఇంట్లో అందరి గురించి ఎంత ఆలోచించినా వాళ్ళ కోడల్ని ఎంతో దూరంగా పెడుతుంది, అందులోనూ భర్త తప్పు చేసి ఒక కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చినా ఆ కావ్య మాత్రం నిశ్శబ్దంగా మౌనంగా సహనంతో ఉంది, నా కోడలికి అంత ఓర్పు లేదు, అంత సహనం ఓర్పు ఉన్నా కావ్యనే మా అక్క పక్కన పెట్టింది, అలాంటిది నా కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించింది ఈ అనామిక, ఈ అనామికకు నేను కూడా కంట్రోల్లో పెట్టాలి, నా చెప్పు చేతల్లో భయంలో పెట్టుకోవాలి, అప్పుడు నా కొడుకుని ఇంకే రోజు కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నా కొడుకు మనసుని బాధ పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అనామికను పక్కన పెడుతూ అనామిక మీద అయితే డైలాగులు వేస్తూనే ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా కళ్యాణ్ వచ్చేసేసి అనామిక రాగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అదేంటి కళ్యాణ్ నేను రాగానే వెళ్ళిపోతున్నావు అని అనగానే, నీలాంటి వాళ్ళ నీడ నా మీద పడినా నాకు ఇష్టం లేదు, నువ్వు ఎన్నో కలలు కని ఈ ఇంట్లోకి వచ్చుంటావు, కానీ నా భార్య నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళింది అన్న నిజం తెలిసిన తర్వాత కూడా నీలాంటి దాంతో సంతోషంగా ఎలా ఉంటాననుకుంటున్నావు, చూడు ఈ జన్మకు నువ్వు నా భార్య అయ్యుంటావు, అది కూడా నా దురదృష్టం మూలన, కానీ నా ప్రేమ మాత్రం నీకు ఎప్పటికీ దొరకదు, గుర్తు పెట్టుకో, కేవలం నువ్వు ఈ ఇంట్లో టేబుళ్ళు బల్లలు మంచాలు ఎలా అయితే ఉన్నాయో నా గదిలో, నా దృష్టిలో నువ్వు కూడా అంతే, కాబట్టి నా జోలికి అప్పు జోలికి వచ్చావే అంటే నన్ను ఇంకా రెచ్చగొట్టావంటే నేను ఇంకా అప్పుకి దగ్గరవుతాను, అప్పుతోనే మాట్లాడతాను, నువ్వు మీ అమ్మ మీ నాన్న ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కళ్యాణ్ అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పటి నుంచి కూడా స్వప్న రుద్రాణిని రాహుల్ను తెగ కనిపెట్టడం చేస్తూ ఉంటుంది కదా. ఇక వాళ్ళిద్దరూ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ అది నాకు భయం వేస్తుంది, చాలా తెలివైంది కదా మమ్మీ, 2 రోజుల్లో ఏమైనా చేసేస్తుందేమోనని అని అనగానే, ఒరే పిచ్చోడా 2 రోజులంటే 2 సంవత్సరాల్లా ఫీల్ అయిపోతున్నావేంట్రా, 2 రోజుల్లో ఆ స్వప్న ఏం ఉద్ధరిస్తుందిరా, క్యాషు మన లాకర్లో ఉన్నాయి, అయినా కూడా ఆ
సేట్జీ కూడా మనం చెప్పిన దానికన్నా ఎక్కువగానే నటిస్తున్నాడు. కాబట్టి మనం ఇక ఎటువంటి విషయంలోనూ దొరకంరా, దాన్ని మెడపట్టుకొని ఇంటి నుంచి గెంటేయటం ఖాయం. దాని ఆస్తితోటి మనం ఏకంగా అనుభవించి దాన్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నామంటే ఇంతకన్నా మంచి డోస్ ఉండదురా. 2 రోజుల్లో అయిపోతే చాలు, ఈ ఇంటికి మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పేసి అనగానే, మమ్మీ ఆ డబ్బు జాగ్రత్త మమ్మీ, నాకెందుకో భయం వేస్తుంది, మనం అకౌంట్లో వేసుకుందామా మమ్మీ అని అనగానే, పిచ్చోడా, దానికి ఇంతకాలం మన మీద అనుమానం రాకపోవచ్చు, ఇప్పుడు అనుమానం మొదలవుతుంది. ఒక్కసారి నీ అకౌంట్లో కానీ నా అకౌంట్లో కానీ ₹1,00,00,000 డిపాజిట్ అయిందని తెలిస్తే అది మన ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఈ ఇంట్లో మనకి కొంచెం కూడా స్థానం అనేది లేకోకుండా బయటకు గెంటేస్తుంది. కాబట్టి సైలెంట్గా ఉండు అని చెప్పేసి అనగానే, ఓకే మమ్మీ, అలాగే మమ్మీ అని చెప్పేసేసి చెప్పటంతో ఇక వెంటనే, ఇది దొరికారు, నాకు తెలుసు, నేను కట్టుకున్న భర్త నాకు అన్యాయం చేస్తాడు అని చెప్పేసేసి, ఇలాంటి అత్త కొన్నో ఇలాంటి భర్త ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడదు. ఆ అనామికకేమో పువ్వుల్లో పెట్టి చూసుకునే భర్త వస్తే దానికి ఒళ్ళు కొవ్వెక్కువైపోయి దాని కళ్ళు నెత్తి మీద ఎక్కిపోయి అటువంటి వాడిని జైలుకు పంపించింది. అసలు జైలుకు పంపించాల్సింది వీళ్ళిద్దరిని అని చెప్పేసేసి స్వప్న మనసులో అనుకుంటూ వీడియోని అయితే దగ్గర పెట్టుకుంటుంది. ఈ వీడియో నా దగ్గరకు వచ్చింది కదా అని ఇప్పుడే నేను అమ్మమ్మ వాళ్ళకి చూపించను, వీళ్ళ నిజస్వరూపం తెలియాలి, వీళ్ళు నన్ను బయట గెంటేస్తానని చెప్పేసేసి హాల్లో నానా రచ్చ చేయాలి. వీళ్ళు పెద్ద సత్య హరిశ్చంద్రుల్లా నటిస్తూ వీళ్ళ డైలాగులతోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. అదే సమయంలో చివరి క్షణంలో, అప్పుడు తప్పు చేశాను కాబట్టి ఇంటి నుంచి గెంటేయండి, నిజమే తప్పు చేసిన వాళ్ళు గెంటేయాలి అని చెప్పేసేసి, ముందు మిమ్మల్ని గెంటించకపోతే నా పేరు స్వప్నే కాదు, వస్తుంది, మీరు ఎన్ని మాటలు ఎక్కువ అంటుంటే అంతగా నేను స్ట్రాంగ్గా ఉంటాను, అన్ని మాటలు మళ్ళీ మీకు రివర్స్లో చూపిస్తాను అని చెప్పేసేసి ఇక స్వప్న అయితే ఎటువంటి ఇది మొహంలో టెన్షన్ లేకోకుండా దర్జాగా కాలు మీద కాలేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, 2 రోజుల్లో అన్నీ బయట పెడతానని అన్నది, దేని గురించి ప్రయత్నం చేయకోకుండా ఇలా సైలెంట్గా ఉందేంటి, ఇది సైలెంట్గా ఉన్నా నాకు టెన్షనే మమ్మీ అని అనగానే, పోనీలేరా, అది ఇంకేమీ చేయలేక అలా ఉండిపోయింది, దానికి అర్థమైపోయిందిలే, 2 రోజుల్లో వెళ్ళిపోతానని అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు వచ్చేసేసి కావికి ఫోన్ చేస్తుంది. అక్క, ఈ అడ్రస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నానే అని అనగానే, అవునా, ఎక్కడా అని చెప్పేసి అనగానే, నీకు నేను లొకేషన్ని షేర్ చేస్తున్నాను, ఫుల్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తున్నాను, చెక్ చేయి అని అనగానే, వచ్చిందప్పు, థ్యాంక్ యూ సో మచ్ అప్పు అని అనగానే, అక్క ఇంకేమైనా హెల్ప్ చేయాలా, నన్ను రమ్మంటావా అని అనగానే, పర్వాలేదే అప్పు, నువ్వు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చాలే, ఇదే నువ్వు నాకు చేసిన పెద్ద సహాయం, థ్యాంక్ యూ సో మచ్ అప్పు అని చెప్పేసేసి ఇక వెంటనే కావ్య బ్యాగ్ వేసుకొని బయటకైతే వస్తుంది. బయటకు వచ్చిన కావ్య ఇక అప్పు పంపించిన లొకేషన్ దగ్గరికి అయితే చేరుకుంటుంది. ఇక కళ్యాణ్ ఇక రాజు వచ్చి చంప పగలు కొడతాడు కదా, 10 లక్షలు తీసుకున్న బ్రీఫ్ కేస్ తీసుకుంటాడు కదా, ఇక ఆ వ్యక్తి అయితే లోపల కనిపిస్తాడు. ఆ వ్యక్తి లోపల కనిపించడంతో ఇక వెంటనే కావ్య లోపలికి వెళ్తుంది. అతను టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య, మీరు నన్ను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, చూడండి, మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వటం నేను చూశాను, మీకు నేను 10 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తాను, కాబట్టి నిజమేంటో చెప్పండి అని కావాలని డబ్బు ఆశ చూపించి అతను డబ్బు ఆశపోతాడని తెలుసుకొని, అసలు బాబు తల్లిదండ్రులు ఎవరు, మీరు నా భర్తకు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నిజం చెప్పండి, ఎందుకంటే నేను కూడా ఆ ఇంట్లో ఉండాల్సిందన్న దాన్ని కాదు, ఆయన పీడ వదిలించుకోవాలి అనుకుంటున్నాను, ఆ ఇంటిని ఎలాగైనా పరువు నష్టం చెయ్యాలి అని అనుకుంటున్నాను, ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటానికి సరైన నాకు నిర్ణయం కావాలి, సరైన సాక్ష్యం కావాలి, ఈ లోపల మీరు కనిపించారు, త్వరగా చెప్పండి, నేను దుగ్గిరాల వారి ఆస్తిని నా మీదకు రప్పించుకోవాలి, నా పేరు మీదకి ఆస్తి వచ్చిందనుకోండి, నా భర్త నాకు అన్యాయం చేస్తున్నాడని ఆ ఆస్తిలో ఎంతో కొంత షేర్ మీకు ఇస్తాను, అసలు నా భర్తను మీరు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారో కొంచెం చెప్పండి, నేను కూడా బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పేసి కావ్య ఇక రిటర్న్లో అయితే అతనితో మాట్లాడుతుంది. ఇక వెంటనే, అబ్బబ్బబ్బే, అదేం లేదమ్మా, నీ భర్త ఏ తప్పు చేయలేదమ్మా, అసలు తప్పు చేసింది ఎవరనుకుంటున్నావు అని చెప్పేసేసి
కావ్యకు బాబు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాడు. అసలు నీ భర్త తప్పే చేయలేదు, కానీ ఆ సమయంలో చూసింది నేను అని చెప్పేసేసి రాజుది ఏ తప్పు లేకపోయినా రాజు ఆ పిల్లాడిని ఇంట్లోకైతే తీసుకొని వచ్చిన అతిపెద్ద నిజాన్ని అయితే ఆ వ్యక్తి మొత్తానికి కావ్యకైతే చెప్పేస్తాడు. అప్పుడు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంత విశాలమైన హృదయం అండి, మీరు ఏ తప్పు చేయకపోయినా అధికారాన్ని తొలగించుకున్నారు, తల్లి ప్రేమకు దూరం అయిపోయారు, అందరూ మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఇక సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అయినా మీరు ఎంత సహనంతో ఉన్నారండి, మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని చెప్పేసి కావ్య రాజు ఏ తప్పు చేయలేదు, బాబుకు రాజుకు ఏ సంబంధం లేదు అనే నిజాన్ని ఇంట్లోకి వచ్చి బయట పెట్టబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.